సార్ కులం ఎత్తింది ఈయనే కదా నిమ్మగడ్డ గురించి. ఇప్పుడు ఏమి హెల్ప్ చేసిందంటే ఏమి లేదు. మామూలుగా మనం కేంద్ర ఎన్నికల లెక్కలైనా రాష్ట్ర ఎన్నికల లెక్కలైనా ఒక పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నాడు తీసి పక్కన పెట్టేయండి అంటది ఎన్నికల సంఘం ముందు. అతను మంచోడైనా సరే తీసి పక్కన పెట్టేయమంటది. ఒకళ్ళు కంప్లైంట్ చేయగానే ఫస్ట్ కనీసం ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చెక్ చేసుకుంటుంది. అది రైట్ అంటే ఓకే, లేకపోతే పక్కన పెట్టేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. ఇది వాళ్ళకి అధికారం ఉంది. అలా ఏం చేయలేదంటే అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు, చోద్యం చూసింది ఎన్నికల సంఘం. రెండవది అసలు రూలే పాటించలేదు ఆవిడ. యాజ్ పర్ నామ్స్ ఏంటో తెలుసా ఇందులో? ఈమె ఇంకొక రాంగ్ స్టెప్ వేసింది. ఇలా ఎన్నికలు పెట్టబోతున్నానని ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టండి అమ్మా అని చెప్పాలి. లేదు మాకు కొంచెం వేరే పర్పస్ పనులు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగండి అంటే ఆగాల. అట్లాగేం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసాక కానీ ప్రభుత్వానికి తెలియలే. అక్కడ ఆమె మీద వాళ్ళ కోపం పెంచుకుని ఏదో వాళ్ళు గొడవ పడ్డట్టున్నారు. అందుకని ఇక పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోయింది ఆవిడ. ఎందుకు వచ్చిన గొడవ మనకన్నట్టు. ఓవరాల్గా ప్రజలకి ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం క్రిందటిసారి జరిగింది. ఇప్పుడు అసహించుకునే స్టేజ్ వచ్చింది. క్రిందటిసారి జరిగింది ఏంటయ్యా అంటే ఈ ముందు నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుపడ్డటువంటిది. కలసికట్టుగా బలంగా ఉన్న చోట్ల వేశారు నామినేషన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదు, నామినేషన్స్ వెయ్యనిచ్చి చివరికి ఎలక్షన్స్ దగ్గర తేడా చేయటం అనేటటువంటిది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ ఎన్నికల తర్వాత నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మావాడు ఎంత వెధవైనా మంచోడే, ఎదుటివాడిలోని వెధవాయిత్వాన్ని మాత్రమే మేము తప్పుపడతాం అనే తరహా చదువుకున్న వెధవల సమస్య ఒకటి ఎక్కువైంది ఇప్పుడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చదువుకున్న వాడే వెధవాయిత్వాన్ని సమర్థిస్తే ఇక సమాజం ఎటుపోతుంది? మనం ఆ రోజున తప్పుపట్టాం, ఏంది ఏకగ్రీవాలు అర్థం ఉందా అర్థం ఉందా అన్నటువంటిది. అట్లాగే అదేది నామినేషన్లు వెయ్యనీయకపోవడం ఇదేం రాక్షసత్వాన్ని మాట్లాడుకున్నాం మనం అప్పుడు. తప్పును తప్పుగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదైనా తప్పే, తప్పునుగానే మాట్లాడుకోవాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు పులివెందుల్లోనే ఇలా జరిగింది. రాయలసీమ ప్రాంతం, వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఉండే ప్రాంతం. రేపొద్దున స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రాష్ట్రం అంతా ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే మేమే గెలవాలి అనుకుంటే ఇలాంటి ప్రయోగాలే, ఓకే ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది, రిగ్గింగ్ జరిగిందా, ఇంకోటి జరిగింది, ఇలాంటి ప్రయోగాలే రాష్ట్రం అంతా జరిగే అవకాశం ఉండదా? ఈ నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా అలర్ట్గా ఉండాలి? కిందసారి వైసీపీ డామినేట్ చేసింది కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రెచ్చిపోయి రేపు అంతే చేస్తారు వీళ్ళు.